నిన్న ఒక వార్త వచ్చింది. ఏంది అది? ఈటల రాజేందర్ ఫ్లెక్సీలు కట్టిరు. ఈటల రాజేందర్ బీజేపీకి ద్రోహం చేసిండు, ఆయన అందులో అసహనం ఉన్నది. వారం రోజుల కిందనో 10 రోజుల కిందనో ఆ ఫ్లెక్సీల మీద ఈటల రాజేందర్ వీళ్ళందరూ కంప్లైంట్ చేసిరు కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో. మొత్తానికి ఆ దొంగలు దొరికిరు. ఎవరు ఆ దొంగలు అంటే చాలా విచిత్రంగా ఉంది. సొంత పార్టీ వాళ్ళే. వాళ్ళు కూర్చున్న కొమ్మని వాళ్ళే నరుక్కుంటున్నారు. అంటే ఏ స్థాయిలో బీజేపీలో గొడవలు ఉన్నాయో, ఎట్లాంటి వాతావరణం ఉందో ఒకసారి ఆలోచించండి. అసలు ఆ ఫ్లెక్సీలు కట్టి దాని ద్వారా మైలేజ్ పొందాలనుకునే చిల్లర ఆలోచన ఎట్లొచ్చిందో అర్థం కాదు. అసలు ఇది అది వినడానికి ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే మీరు ఎంత చదువులేని దద్దమ్మలు ఉన్నారా బాబు అని అనిపిస్తున్నది. ఇవాళ రేపు సోషల్ మీడియా ఉన్నది, కథ నీకేమైనా మాట్లాడాలనిపిస్తే ఆ సోషల్ మీడియాలో అన్నో ఎన్నో పోస్టులు పెడతారు తప్ప, ఈ రోడ్ల మీద ఫ్లెక్సీలు కట్టి ఆయన ఏదో బదనాం చేయాలి, ఆయనేమో కథం చేయాలని అనుకుంటే ఇప్పుడు ఏమైంది? కట్టినోడు లోపలికి పోయిండు, కట్టినోడి మీద కేసు అయింది. ఎవరి మీద అయితే కట్టిరో ఆయన మీద సానుభూతి పెరిగింది. గిదేం చిల్లర రాజకీయం రా బాబు, జర చదువుకోర్రా నాయన. ఎంతసేపు ఈ చిల్లర రాజకీయం తప్ప. ఏమైనా వార్త వచ్చిందా అని చూస్తున్నావు, ఒక్కరు రాయలే. బాగానే మేనేజ్ చేసినట్టు. ఒక్క దాంట్లోనే వార్త వచ్చింది. ఎలా నన్ను పెద్ద వార్త అయినా కదా ఇది. ఒక్క మెయిన్ పేపర్లో వార్తలు. ఇక ఆంధ్రజ్యోతి ఇట్లాంటిది అట్లా అసలు రానే రాదనుకో, అది వేరే విషయం. ఎవరు రాయలే, బాగానే మేనేజ్ చేసిరు. వెరీ గుడ్. ఎంత ఖర్చు పెట్టిరో దీనికి మళ్ళా చూపిద్దాం మనం. దీని మీద ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ బయటకు వచ్చింది. ఆ కట్టిన సీసీ ఫుటేజ్ ఎట్లుందంటే, ఆ ఫ్లెక్సీ కట్టిన ఫుటేజ్ కూడా వచ్చింది. అరే 1 సెకండ్. కట్టిన పెద్ద మనిషి ఈయన కంటోన్మెంట్ ఎక్స్ మెంబర్ అనమాట. కంటోన్మెంట్ బోర్డు ఉంటుంది కదా, బోర్డు ఎక్స్ మెంబర్. ఈయన పేరు రామకృష్ణ. ఈయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. 2019 ఎలక్షన్స్ అప్పుడు కూడా సేమ్ ఇట్లనే ఆ బీజేపీ నుంచి 11 కోట్లు ఏమొస్తే లోపల వేసుకున్నాడు, క్యాండిడేట్కి ఇవ్వకుండా ఆ క్యాండిడేట్ని ఓడగొచ్చిండు. ఎవరు? ఆయన శ్రీ గణేష్. ఆయన తర్వాత ఆయన బై ఎలక్షన్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిండు కదా. అప్పుడు పెద్ద దుమారం ఇది. ఎక్కడి కథ, ఏంది ఇది? ఇట్లాంటి లీడర్లను ఎందుకు పెంచి పోషిస్తారండి? ఇప్పుడు ఈయన పిఏ ఇంకొంతమంది కలిసి ఫ్లెక్సీలు కట్టిరు. ఎవరు? ఈ రామకృష్ణ పిఏ, రాకేష్, ఇంకెవరెవరో కలిసి. మరి ఇప్పుడు ఈయన వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిండు. ఇప్పుడు ఈటల రాజేందర్కి ఈయనకైతే పెద్ద రైవాలిటీ ఏముంటుంది? మరి ఈయనకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఇప్పుడు అద్దేలాలి కదా. ఇప్పుడు ఈయనని ఇంటరాగేట్ చేస్తే ఆ విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇగో ఇది ఎఫ్ఐఆర్. ఎటుపోయా? సైబరాబాద్ డిస్ట్రిక్ట్ కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ 2026 352 353 ఆఫ్ 2 BNS. ఇందులో కంప్లైనెంట్ ఎవరైతే కంప్లైంట్ చేసారో జి శ్రీకర్ రావట, ఒక అడ్వకేట్ దీని మీద కంప్లైంట్ చేసిండు. ఏ రోజు జరిగింది? 30/5/2026 రాత్రి. సో కొంతమంది కలిసి ఫ్లెక్సీలు కట్టిరు. బీజేపీ కూకట్పల్లి అసెంబ్లీ శ్రీకర్ రావు BLLB అడ్వకేట్ కంప్లైంట్ చేసిన ఈయన. అనాథరైజ్డ్ బ్యానర్స్ ఆన్ ది KPHB ఫుట్ఓవర్ బ్రిడ్జ్ containing objectionable, false and defamatory content against the Bharatiya Janata Party BJP and the Honorable Member of Parliament. Apprehended the accused persons who intentionally erected unauthorized banners on the KPHB footover bridge containing objectionable, false and defamatory content against the Bharatiya Janata Party and the Honorable Member of Parliament. The banners appear to have been deliberately displayed with the malicious intention of tarnishing the image, reputation and goodwill of the BJP and Sri Itala Rajendra Garu among the public. సో పబ్లిక్లో ఆయన యొక్క రెప్యుటేషన్ని, క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి ఈ బ్యానర్లు కట్టిరు అని నిన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ KPHB పోలీస్ స్టేషన్ నుంచి ఈ ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఎవరెవరు ఉన్నారు ఇందులో? క్రైమ్ నెంబర్ 714 ఆఫ్ 2026. ఇది ఎఫ్ఐఆర్ నెంబర్ under sections 352, 353 of 2 BNS of PS KPHB. Details of the accused: Janyavula Ramakrishna,
సన్ ఆఫ్ జన్యావుల మోహన్ రావు, ఏజ్ 51 ఇయర్స్ అట. గాజుల రాకేష్ సన్ ఆఫ్ గాజుల వెంకటరమణ, 34 ఇయర్స్. ఆయన పిఏ. ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించిన ఆయన రామకృష్ణ, ఆయన పిఏ రాకేష్. ఇది మనం ఎప్పుడు చెప్పినాం, వాళ్ళని ఎప్పుడైతే అరెస్ట్ చేసిన ఇమీడియట్ మినిటే మనం ఒక వీడియో చేసి మనమే ఈ వీళ్ళు దొరికిరు అని చెప్పడం జరిగింది. అక్యూజ్డ్ పర్సన్స్ A1 and A2 వర్ apprehended on 7/6/2026 and served 35 of 3 BNSS notices to the above accused persons. ఇక మూడో వాళ్ళు A3, A4, A5, A6 సయ్యద్ ఖుద్రుత్ అహ్మద్, సయ్యద్ మెహరాజ్, షేక్ ఖలీం, నజీరుద్దీన్. వీళ్ళు బీజేపీ అంటారు. మొత్తం మన వీళ్ళతోనే సోపతున్నది కదా, వీళ్ళది గమ్మతున్నది. మొత్తం వీళ్ళతోనే సోపతున్నది కదా. మళ్ళీ మీరు పొద్దున్న లేస్తే మళ్ళీ వీళ్ళనే తిడతారు కదా, మళ్ళీ వీళ్ళనే వాడుకున్నారా? పొద్దున లేస్తే ఈ వర్గం మీదనే కదా మీ దాడి మొత్తం. పొద్దున లేవంగానే స్టార్ట్, రాత్రి పడుకునేదాకా. ఎవడన్నా పుసుక్కున మీకు వ్యతిరేకంగా ఎవడన్నా మాట్లాడితే వీడు ముస్లిం, వీడు పాకిస్తాన్, వీడు ఇంకోటి అని మాట్లాడతారు. మరి వాళ్ళతోనే ఉంది మీ స్నేహం అంతా. ఎక్కడ బాయ్ మీ ధర్మం, మీ కథ, మీ వ్యవహారం? అక్యూజ్డ్ వీళ్ళంతా పాపం ఆటో డ్రైవరు, వాడు ఫ్లెక్సీ పట్టుకుంటాడు ఒకడు, వాళ్ళంతా. సో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చిరట. ద KPHB పోలీస్ అండర్ ద గైడెన్స్ అండ్ సూపర్విజన్ ఆఫ్ శ్రీమతి రితిరాజ్ IPS, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కూకట్పల్లి జోన్, అండ్ శ్రీ E. రవికిరణ్ రెడ్డి ACP KPHB డివిజన్, శ్రీ S. రాజేందర్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ KPHB, అండ్ స్టాఫ్ మేడ్ enormous efforts in nabbing the accused persons and apprehended them to police station and also served notices to them. ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేదు. బేసిక్ ఇది పెద్ద క్రైము, ఏదో ఇది కేసో ఇంకోటి అని మనం అనుకోలేం. కానీ ఓవరాల్గానైతే పబ్లిక్లో ఒక వ్యక్తిని, అంటే ఈటల రాజేందర్ లాంటి వ్యక్తిని డ్యామేజ్ చేయడానికి వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఎంత దారుణంగా ఉందని మాత్రం దీని ద్వారా మనం చెప్పొచ్చు. ఇవాళ అరెస్ట్ చేస్తారా అంత తర్వాత లీగల్ ప్రొసీజర్ లీగల్. కానీ సొంత పార్టీలో ఉన్న వాళ్ళే ఇంత దారుణానికి పాల్పడితే ఏం పార్టీ బాగుపడుతుందండి మీది? 1940s 1990s ఆ టైంలో ఇంటర్నెట్ రాకముందు, సోషల్ మీడియా లేకముందు చేయాల్సిన పనులు ఇవన్నీ. ఇంత చిల్లరగా లేదురా బాబు. ఇప్పుడు ఆ వీడియోలు ఏవి ఇది చూడండి. ఏమని కట్టిరు ఆయన? ఇగో ఈ ఫ్లెక్సీలు. నీకు ఇంకా అసంతృప్తి దేనికి ఈటల అని ఆ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కింద కట్టిన బ్యానర్లు అన్నమాట ఇవన్నీ. ఇగో ఈటల నువ్వు బీజేపీలో చేరి చేసింది ఏమయ్యా? బీజేపీలో జాయిన్ అయ్యావు, పదవులు పొందావు, పార్టీని ముంచుతున్నావు, గ్రూపులు కట్టావు, ఎదుటివారి ఎదుగుదలను ఓర్వలేకున్నావు, నిత్యం అసంతృప్తితో రగులుతూ పార్టీని సంకనాకిస్తున్నావు. పార్టీ కోసం పనిచేసేవారిని కాదని నీ భజన బృందాలను ప్రోత్సహించు, డబ్బు పరపతితో ఉన్నోళ్లను అందలం ఎక్కిస్తున్నావు. నాడు నేడు నా వల్లే నేనే ఓనర్ని అని అంటే కేసీఆర్ నీ మెడబట్టి గెంటింది మర్చిపోకు, ఆ పరిస్థితి మళ్ళీ తెచ్చుకోకు. ఇప్పుడు కేసీఆర్ పార్టీలో 20 ఏళ్ళు ఉన్నట్టు దగ్గర ఆయన. మరి ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి ఫ్లెక్సీలు కట్టలే కదా ఎవరు? ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి ఫ్లెక్సీలు రాలే కదా ఆయన మీద. ఆయన ఒక రెస్పెక్ట్గానే చూసారు కదా. ఇప్పుడు ఆయనను ఏమన్నా మీరు నిలుపుకోగలిగితే మీ పార్టీ ఏమన్నా కొంతలో కొంతైనా ఉపయోగపడుతుంది. అయినా మీ ఐడియా, మీ లైన్, మీ కథ మొత్తం డ్యామేజే ఉంది తెలంగాణకి. మీకు మీరే నాశనం చేసుకుంటున్నారు పార్టీని. ఇప్పుడు ఈటల రాజేందర్ ఓపికకు మొక్కాల. నీకు మరి ఓపికనా లేకపోతే ధైర్యం లేకనా నువ్వే తెలుసుకోవాలి కదా. మీ ఏజ్ ఎంతో నాకు తెలియదు, కానీ ఇంకో 10 ఏళ్ళు ఏం రాజకీయం చేస్తారో 15 ఏళ్ళు చేస్తారో. యాక్టివ్ పాలిటిక్స్ నేను చెప్తున్నది. మరి ఇక ఉన్న 10-15 నెలల్లో ఉన్నది ఏదో ఖర్చు పెట్టి ఏదో ముందుకు వెళ్ళక ఇక ఆడ తిడుతున్నా బండకేసి కొట్టినా నేను అలానే ఉంటా, ఆనే ఉంటా అంటే ఎవడు బాగు చేస్తాడు మిమ్మల్ని? ఇగో ఇట్లా ఫ్లెక్సీలు వేసిరు అన్నట్టు. ఈ సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది. ఆటోలల్లో ఫ్లెక్సీలు తెచ్చిర్రు. ఇగో అవి చూపిస్తా ఒకసారి. ఇగో ఇట్లా ఆటోలల్లో ఈ ఫ్లెక్సీలు ఇవన్నీ తెచ్చి అడగట్టిరు. సీసీ కెమెరాలో మొత్తం రికార్డ్ అయినట్టుంది. అది కట్టిందంతా ఒక దగ్గర రికార్డ్ అయినట్టుంది. ఆటో ఎవరిదని చూస్తే ఎవరో సంథింగ్ ముస్లిం వ్యక్తి ఆటో ఉన్నది. వీడియో వచ్చింది. ఈటల రాజేందర్ గారు టీఆర్పీ పార్టీలోకి రండి. ఆయన అసలు అడిగే బయట పెడతట్లేడు కదా.
బీజేపీల కథ ఎట్లుందంటే నాయకులు తన్నుకొని బీజేపీని ఖరాబ్ చేస్తున్నారు, కార్యకర్తలు ఆగమవుతున్నారన్న బీజేపీ నాయకులు చేయబట్టి 100% వాస్తవం ఇది, 100% వాస్తవం ఇది. కార్యకర్తలేమో కొట్లాడాలి, పవర్లోకి రావాలన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు, వీళ్ళేమో ఓన్ కాలు గుంజుకుంటున్నాడు. నేను పోతానగానే 2 కాళ్ళు పట్టి ఇట్లా తాళ్ళేసి మరి గుంజుతున్నారు. ఇప్పుడు ఆయన రాకేష్తోని రామకృష్ణ కట్టించి, మరి రామకృష్ణతో రామకృష్ణగా పనప్ప చెప్పింది నాయకుడు ఎవరు? బీజేపీ తెలంగాణలో కార్యకర్తలు ఉన్నారు కానీ సరైన నాయకుడు అధ్యక్షుడు లేడు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదు, గిట్లా చేస్తే అధికారంలో ఏమొస్తుంది? ఇప్పుడు 2.5 సంవత్సరాల వాళ్ళు పైకి పోయిరా లోపలికి అయ్యిరా? ఒకసారి ఆలోచించండి. 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి మీద ఇంత వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ లేచే పరిస్థితి లేదు, బీజేపీ దాన్ని ఎట్లా వాడుకోవాలా? వీళ్ళు లేచుడు తర్వాత ఇంకా పాతాలని తొక్కబడ్డారు. వీళ్ళ నిర్ణయాలు అట్లే ఉన్నాయి, వీళ్ళ ఆలోచనలు అట్లే ఉన్నాయి. వెలుగుమట్ల ఇష్యూ ఎంతవరకు వచ్చింది? లైవ్లోనే ఉన్నది. ఇంకా జైల్లోకి ఉన్న వాళ్ళకి బెయిల్ వచ్చింది. సో వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ అయి బండి సంజయ్ కేసు చర్చ పక్కదారి పట్టింది. ఇది చేపించింది కూడా ఈటెల పైన బండి సంజయ్. ఇప్పుడు ఎవరున్నారో ఏందో వాళ్ళు చెప్పాలి. మనం ఏమన్నా ఒక పేపరో ఏదన్నా ఉంటే మనం మాట్లాడవచ్చు. ఇప్పుడు వాళ్ళిద్దరు రామకృష్ణ సంజయ్ ఇద్దరు దోస్తులు అనేది వాళ్ళు బయట చర్చ జరుగుతున్నది. దోస్త్ అయినంత మాత్రాన ఆయన చేయిస్తాడా, లేదు చేయించిండా, వాళ్ళు చెప్పాలా. లేదు ఇద్దరికి మధ్య గొడవలు ఉన్నాయా ఈటలకు సంజయ్కి మధ్య అంటే మామూలు గొడవలు కాదు, వాళ్ళు పచ్చగడ్డేస్తే బగ్గు అని ఎంత ఉన్నాయి. ఏదైనా వాళ్ళ హైకమాండ్ ఏం చేస్తుందండి? పార్టీ హైకమాండ్ ఏం చేస్తుంది? ఇష్యూని సార్ట్అవుట్ చేసి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాల్సిన హైకమాండ్ వాళ్ళకి ఇక్కడ అధికారం ఇష్టం లేదు. బేసిక్గా మాకు ఇక్కడ పవర్ అక్కర్లేదని డిసైడ్ అవుతున్నారు వాళ్ళు. ఎవరో ఒక పార్టీ ఉంటుందని డిసైడ్ అవుతున్నారు కాబట్టి ఆ పరిస్థితి. ఇది చూడండి, ఇగో ఎటుబా, అరే ఇది ఓపెన్ అవుతలేదుగా. సరే, సో ఇట్లా ఈ ఫ్లెక్సీలు కట్టిరు. మొత్తానికి ఇగో ఈ పర్సన్ A1గా అక్యూజ్డ్ 1గా ఈ పర్సన్ పేరు బయటకు వచ్చింది. ఈయన బీజేపీ కంటోన్మెంట్ లీడర్. నెక్స్ట్ మిగతా వార్తల్లో